వెల్కమ్ టు న్యూస్ 80 తెలుగు. తెలంగాణలో రాజకీయంగా తనకు స్థానం లేదని వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిలకు జ్ఞానోదయం అయ్యింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్టీపీ అనే కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తీరా ఎన్నికల సమయానికి ఆమె చేతులెత్తేశారు. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు పలికారు. తాజాగా ఆమె ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ నేతల్ని పిలిపించుకొని షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే విషయాన్ని కూడా చెప్పారు. బహుశా జనవరి మొదటి వారంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో షర్మిల అడుగు పెడితే ఎలా ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు షర్మిల రాజకీయ ప్రస్థానంపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున షర్మిల ప్రచారం నిర్వహించారు. బై బై బాబు అంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. వైసీపీ విజయంలో షర్మిల పాత్రను ఎవరూ తీసిపారేయలేరు. అలాంటి షర్మిల అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టడం, ఇప్పుడు ఏపీకి రావడంపై సహజంగానే వైసీపీ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీకి షర్మిల రాక రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఓటు బ్యాంకుకు దెబ్బ పడుతుందని టీడీపీ ఆశిస్తుంది. అయితే అంత సీన్ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. షర్మిల ఏపీకి వస్తే ఎంతో కొంత తమకు లాభమని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నచ్చక అలాగని టీడీపీకి ఓటు వేయడం ఇష్టం లేని వారంతా షర్మిలను ఎంచుకుంటున్నారనే అభిప్రాయం అధికార పార్టీ నుంచి వ్యక్తమవుతోంది. వైసీపీని విభేదించే నేతలకు షర్మిల రూపంలో ఒక షెల్టర్ దొరుకుతుందని తమ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు పంచన చేరకుండా ఇది ఒక రకంగా లాభమని జగన్ అభిమానులు చెబుతున్నారు. జగనన్న వదిలిన బాణంగా షర్మిలకు గుర్తింపు, గౌరవమే తప్ప సొంతగా ఆమెకంటూ రాజకీయంగా ఇమేజ్ లేదనే వైసీపీ నేతల అభిప్రాయం. తెలంగాణే తన రాజకీయ అడ్డా అని ఇంతకాలం చెప్పడమే కాకుండా ఆంధ్రపై అవాకులు చెవాకులు షర్మిల పేలారని, ఇవన్నీ ఆమెకు నెగటివ్ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా షర్మిల రాకపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతిమంగా ఆమె రాక వల్ల లాభ నష్టాలే కేంద్రంగా చర్చలు జరుగుతుండడం విశేషం.